భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పోషణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ చెర్ల ప్రాజెక్టు చైతన్య మాట్లాడుతూ చిరుధాన్యాల ఉపయోగం, తరచూ వచ్చే జ్వరాల బారి నుండి ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుందని, బాలింతలకు పిల్లలకు ఎటువంటి ఆహారాలు ఇస్తే వాళ్లలో ఇమ్యూనిటీ పెరుగుతుందో అనే అంశాలపై టీచర్లతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి అనేక రకాల పిండి వంటలు, పోషక విలువలతో కూడిన పదార్థాలను కళ్లకు కట్టినట్లుగా చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులతో పాటు టీచర్లు కూడా పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు చైతన్య. చర్ల ప్రాజెక్ట్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్కి నేను సిఇఓగా పనిచేస్తున్నాను. ఇక్కడ తేగడ రైతు వేదికలో మనం పోషణ మాస సంబరాలు నిర్వహించుకుంటున్నామండి. ఇక్కడ మనం ఈ నెల అంతా పోషణ మాస సందర్భంగా ఈ నెల రోజుల పాటు మనము అనేక కార్యక్రమాలు, ఫుడ్ అవేర్నెస్ కానీ, మనము పాలింతలలో అవేర్నెస్, గర్భిణీలలో అవగాహన, పిల్లలలో పోషణ లోపాల గురించి అన్నిటి గురించి మనము ఈ నెల రోజులు మనం కార్యక్రమాలు చేశామండి. ఈ నెల రోజు చేసిన కార్యక్రమాలను మనము అందులో మనము సాధించిన ఏబీ ఫీడ్బ్యాక్ అనేది ఈరోజు చర్చించుకోవడం జరిగిందండి. ఈరోజు క్లోజింగ్ సెరమనీ జరుపుకుంటున్నాం కాబట్టి ఇంకా మనము ముందుకు ఎలా వెళ్ళాలి అనేది కూడా మనము ఇక్కడ చర్చించామండి. మన మిల్లెట్స్ని, మన చిరుధాన్యాలని ఎలా మన అందరికీ తీసుకొని వెళ్ళాలి, వాటి గురించి అవగాహన, వాటి ఉపయోగాలు, ఇప్పుడు మారుతున్న వాతావరణంలో మార్పులు కానీ, ఇంకేదైనా ప్రతి చిన్నదానికి జ్వరం రావడం కానీ, మన చెర్ల మండలంలో చాలా విష జ్వరాలు వస్తున్నాయి. అనేక రకాలైన జ్వరాలు వస్తున్నాయి. అన్నిటినీ అధిగమించడం కోసం మనం పోషణ ఎలా ఉండాలి అనేది కూడా మనం చర్చించామండి ఇక్కడ. ఇంకా ముందు కూడా మన అందరిలో పోషణ విలువలతో కూడిన సమాజం ఏర్పడేలా చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మా టీచర్స్ అందరికీ అవగాహన చేయడం జరిగిందండి.